వెల్కమ్ టు వ్యూ పాయింట్. కఠినమైన డైట్ పాటించి వ్యాయామాలు చేసి బరువు తగ్గిన తర్వాత కొద్ది నెలలు లేదా సంవత్సరాలకే తిరిగి బరువు పెరగడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. కొన్నిసార్లు తగ్గిన దానికంటే ఎక్కువ బరువు కూడా పెరుగుతారు. ఈ నిరంతర సమస్యకు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక సులభమైన ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. కష్టపడి తగ్గించుకున్న బరువును తిరిగి పెరగకుండా కాపాడుకోవడానికి రోజువారీ నడక ఎంతో మేలు చేస్తుందని, అయితే అందుకు అందరూ అనుకుంటున్నట్లు 10,000 అడుగులు అవసరం లేదని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. బరువును అదుపులో ఉంచుకోవడానికి అవసరమైన సరైన అడుగుల సంఖ్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. బరువు తగ్గిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలనుకునే వారు రోజుకు సుమారు 8,500 అడుగులు నడవాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. ఊబకాయ చికిత్సలో అతిపెద్ద సవాలు బరువు తిరిగి పెరగకుండా చూడడమే. బరువు తగ్గిన వారిలో దాదాపు 80% మంది 3 నుంచి 5 సంవత్సరాలలోపు మళ్లీ బరువు పెరుగుతారు. అందుకే బరువును దీర్ఘకాలికంగా నియంత్రించే సరైన వ్యూహం కనుగొనడం చాలా ముఖ్యమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రధాన పరిశోధకుడు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవడం అనేది బరువును తిరిగి పెరగకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. పరిశోధకుల బృందం అధ్యయనాలను లోతుగా విశ్లేషించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,758 మంది పాల్గొన్నారు. వీరంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారే. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని 2 బృందాలుగా విభజించారు. ఒక బృందానికి కేవలం డైట్ నియమాలు సూచించగా, రెండో బృందానికి డైట్ తో పాటు రోజువారీ అడుగుల సంఖ్యను పెంచే జీవనశైలి కార్యక్రమాన్ని అందించారు. అధ్యయనానికి ముందు వీరందరూ సగటున 7,200 అడుగులు నడిచేవారు. డైట్ తో పాటు నడక పెంచిన బృందం బరువు తగ్గించే దశలోనే తమ అడుగుల సంఖ్యను 8,450కి పెంచింది. దీని ఫలితంగా వారు సగటున 4 కిలోల బరువు తగ్గారు. కేవలం డైట్ మాత్రమే పాటించిన బృందంలో ఈ స్థాయి ఫలితాలు కనిపించలేదు.